దేవుని దగ్గర మనకు తీర్పు ఉందండి. చాలామంది దాన్ని లక్ష్య పెట్టట్లేరు, పట్టించుకోవట్లేరు. ఏముందిలే, ఎవరు చూశారులే అని అనుకుంటున్నారు. నేను చెప్పనా, మనుషులందరూ మృతి పొందిన తర్వాత దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అక్కడ మనకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మనం నిలబడ్డప్పుడు నిందల పాలవ్వాల్సి వచ్చింది అనమాట. ఇక్కడ నువ్వు ఎంత కవర్ చేసుకున్నా, ఎవరికి కనపడకుండా ఉన్నా అక్కడ బహిర్గతం అయింది అనమాట. అర్థమైందా? అసలు ఇక్కడ నువ్వు నటించవచ్చు, ఎంత ప్రార్థనా పరురాలుగాను, ప్రార్థనా పరుడుగాను, ఆసక్తిగా ఉన్నట్టు, ఆరాటం, బాధ్యత ఉన్నట్టు ఇక్కడ నటించవచ్చు. కానీ అక్కడ మాత్రం మనల్ని చూస్తే కొంతమంది అనుకుంటారు, అమ్మ ఎంత భారం, ఎంత ఆసక్తి అని అనుకుంటారు మనల్ని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు, బట్ట బయలైద్ది అనమాట. బట్ట బయలైద్ది. అక్కడ మనం తలదించుకోవాల్సి వచ్చింది అనమాట. అంత అవసరమా? అదేదో ఇక్కడే దేవుని సన్నిధిలో మనల్ని మనం విమర్శించుకోవాలి. మన భక్తిని దేవా, నా భక్తి నీకు ఇష్టంగానే ఉందా? నేను చెప్పను, ఆయన మాట్లాడే దేవుడు. ఎలాంటి దేవుడు యేసయ్య? మాట్లాడే దేవుడు ఆయన. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి, నువ్వు అడిగే ప్రతి సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన. నేను ఎలా ఉన్నాను ప్రభువా, నా ఆత్మీయత ఎలా ఉందయ్యా, నా సాక్ష్య జీవితం ఎలా ఉందయ్యా అని నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడిగావనుకో, ఖచ్చితంగా నువ్వు ఏమై ఉన్నావో, ఎలా ఉన్నావో నీ కనులకు కనపడేటట్లుగా చూపిస్తాడు యేసే. ఇప్పుడు అద్దం ముందుకు వెళ్ళావనుకో, ఎవరు కనపడతారు? అందులో నువ్వే కనపడతావు, అవునా? ఆ అద్దం ముందుకు వెళ్ళిన మరుక్షణమే నీలో ఉన్న లోపాలన్నీ కనపడవా? తల జరిగిందనుకోండి, చూపించింది, అవునా? ఎక్కడైనా మనకు అన్నం వండేటప్పుడు అంట్లు తోమి తెలియకుండా నీకు అన్నావు అనుకో, మసి అంటిందనుకో, కనపడిద్ది. అక్కడ కనపడదా? అంటే నువ్వు ఎలా ఉన్నావో, ఏమై ఉన్నావో మొత్తం అద్దం ముందుకెళ్తే క్లియర్గా కనపడిద్ది. నేను చెప్తున్నా, అంతకన్నా తేటగా ఎక్కడ కనపడతావు అంటే దేవుని సన్నిధిలో కనపడతావు. స్తోత్రం చెప్తావా? దేవుని సన్నిధిలో మనము ఏమై ఉన్నామో, ఎలా ఉన్నామో నేను చెప్తున్నా, ఆయన దగ్గర కనపడతామండి. మన మనస్సాక్షి నిర్మలముగా అక్కడ పనిచేసిద్దండి. నువ్వేమై ఉన్నావో, ఎలా ఉన్నావో నిన్ను నువ్వు విమర్శించుకొని సరి చేసుకుంటే దేవుని ఎదుట నిర్దోషిగా నిలబడగలుగుతావు. స్తోత్రం కలుగు.